వేదిక మీద అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, పత్రికా మిత్రులకు, ఇక్కడ వందలాది సంఖ్యలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఇంతవరకు మన నాయకులు చాలా మంది మన విషయాలు చెప్పారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ఒక పవనాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రజలు బీఆర్ఎస్ చూశారు, ప్రజలు కాంగ్రెస్ చూశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ రోజు చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా, ఆ రోజు ప్రజా వ్యతిరేక సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడితే కాంగ్రెస్ పార్టీ దాని యొక్క లాభం తీసుకొని ఈరోజు అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాటం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడు పనిచేసింది లేదు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు జైలుకి వెళ్లారు. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీలో అనేకమైన ఉద్యమ కార్యక్రమాలు తీసుకున్నాం. మనం జైలుకు పోవడం కూడా జరిగింది వారు. కాబట్టి మనం ఉద్యమం చేసి ఈరోజు మనం అధికారం దగ్గర దాకా వచ్చి దాదాపు మనం అధికారం దాకా రాలేకపోయినాం. కానీ ప్రజలు ఇప్పుడు మన సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు గ్రామాల్లో అనేక మంది అనుభవిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ వాళ్ళు పడుతున్న యాతన ఈరోజు నిజంగా ఎంతో ఇంతో కాదు. ఇప్పుడే చెప్పారు పెద్దలు, ఇక్కడ ఇది ఒక రైతులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎక్కువ వ్యవసాయం చేసేటటువంటి ప్రజలు ఉంటారు. మరి ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి యూరియా, అదేవిధంగా డిఏపి ఎరువులు చాలా ముఖ్యమైనవి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము యూరియా సరైనటువంటి పద్ధతిలో ఈరోజు రైతులకు అందేక ఈరోజు ఎరువుల దుకాణంలో ఏ యూరియా అయితే కొరత ఉన్నదో దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు యూరియా దాదాపు వీళ్ళకు ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మన గతంలో ఇచ్చినట్టుగా 12 లక్షలపై చిరుకు లక్షల మెట్రిక్ టన్ యూరియా ఇస్తే, ఈసారి రబీలో ఇచ్చినటువంటి ఒక 6 లక్షల పై చిరుకు మనం ఇస్తే, గత సంవత్సరం కన్నా ఎక్కువ యూరియా మనం ఇస్తే ఈసారి కొరత ఎందుకు అయిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈ యూరియాని తప్పుదారి మళ్లిస్తా ఉన్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. యూరియా దాచుతా ఉన్నారు. ఎరువుల ఒక దుకాణాలపైన నియంత్రణ లేక యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా డిఏపి పరిస్థితి కూడా అదే ఉన్నది. డిఏపి కూడా కేంద్రం నుంచి అవసరం కన్నా ఎక్కువ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. కానీ మిత్రులారా, ఈ ప్రభుత్వం ఏదైతే బ్లాక్ మార్కెటింగ్ దళాలు చేసినటువంటి యొక్క వ్యక్తులకు ప్రోత్సహించినందుకు ఈరోజు రైతులు ఇక్కడ బాధపడతా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు రామగుండం అనేటటువంటి ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ ఇక్కడ మొదలుపెట్టిందే, దాన్ని పునరుద్ధరించిందే మన నరేంద్ర మోదీ గారు. దానివల్ల దేశానికి కానీ తెలంగాణకి కానీ మనకు వచ్చేటటువంటి యొక్క ఏదైతే ఎరువులు దాని కొరత తీసింది రామలింగం ఫర్టిలైజర్ ప్రాజెక్ట్. అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఏదైతే మన ఎన్టీపీఎస్ సంబంధించినటువంటి ఏదైతే థర్మల్ ప్రాజెక్ట్ ని ఈ రోజు అక్కడ డెవలప్మెంట్ ప్లాంట్ లో భారతీయ జనతా పార్టీ దాదాపు 1000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పెద్దపల్లి ఒక జిల్లాకు 20,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ యొక్క ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ వారు వచ్చిన తర్వాత మీ పెద్దపల్లికు 1000 కోట్లతోనే దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అడగాలి, ఈరోజు ఈ పెద్దపల్లికి 1 రూపాయి అయినా పెట్టారా వీళ్ళు? దాదాపు 19 నెలలు వచ్చే అధికారంలో పెద్దపల్లి జిల్లాని వాళ్ళు విస్మరించారు. పెద్దపల్లి జిల్లాని మర్చిపోయారు. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దపల్లి జిల్లానే ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసింది. మిత్రులారా, మోదీ గారు చేయబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మొన్ననే దొరికినటువంటి ఒక కిసాన్ ఆగస్టు 2 నాడు కొన్ని లక్షల కోట్ల మంది రైతులకు వాళ్ళ అకౌంట్ లో 2 లక్షల కోట్ల రూపాయలు పడ్డాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు రైతు బంధు 15,000 చేస్తున్నారు. ఎన్ని లక్షలు ఎన్ని వేలు ఈరోజు రైతుల మీరు అకౌంట్లో వేశారని చెప్పేసి
మొన్న ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 6,000 రూపాయలు 2 విడతలు వేశారు. ప్రజల్ని మోసం చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలతో మేము సబ్సిడీలు ఇచ్చి ఈరోజు ఎరువులు సరఫరా చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు గ్రామాల్లో 5 రూపాయలు కిలో 5 రూపాయలు బియ్యం ఏదో మనం ఇస్తున్నామో 5 కిలోల బియ్యం ఏదో రూపాయికి ఏదో ఇస్తున్నామో కానీ ఇప్పుడు ఉచితంగా మనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి 5